సరే అది వదిలే, ఇప్పుడు ఏదో చెప్దామనుకుని వద్దు ఇప్పుడు అది. అమ్మ మీ అందరికీ చెప్పడం ఏంటంటే సదాశివపేట పట్టణంలో 26 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీలో పెట్టాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ 26 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా సదాశివపేట పట్టణ ప్రజలందరూ మీరందరూ కూడా గెలిపించుకుంటారని నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నా. మీరందరూ కూడా గెలిపించుకుంటారని. గెలిపించుకుంటే లాభాలు ఏంటి అని మీకు చెప్తా. లాభాలు ఏంటి గెలిపించుకుంటే? నంబర్ వన్ మీ 26 బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే గెలిచి అంటే మీరు గెలిపించి అందరు వినాలి ఇది ప్లీజ్. 26 వార్డులలో మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి నా దగ్గరికి పంపిస్తే నేను నువ్వేం మాట్లాడితే నేను మళ్ళీ నండమ్మా 26 మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి ఆ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు గెలిపించుకొని మీరు వార్డు ప్రజలు నా దగ్గరకు వస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నా. ఒక్కొక్క వాడికి మీరేదైతే 10 ఏళ్ల నుంచి కోరుకుంటున్నారో సీసీ రోడ్లు కావాలి, మోరీలు కట్టాలి, మహిళా గ్రూపులకు మీ బస్తీలలో భవనాలు కావాలి, ఇంకా వగేరా వగేరా వగేరా. ఓకే, ఇవన్నీ కావాలంటే మీ వార్డు కౌన్సిలర్ ఎవరైతే మా నాయకుడు ఉన్నాడో ఆయన గెలిపించుకొని మీరు నా దగ్గరకు వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇప్పిస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇప్పిస్తా. జిల్లా మంత్రి గారు దామోదర్ గారికి, మా వివేక్ మినిస్టర్ గారికి, వారికి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీకు వాడికి 8 కోట్లు ఇప్పిస్తా. మళ్ళీ ఇంకోటి వినండి, ఇక సప్పట్లు కొట్టకండి మీరు వినండి ఇక అంతే. మీరు సప్పట్లు కొడితే మళ్ళా ఇప్పుడు రెండో ముచ్చట ఏం చెప్తున్నావు కదా, సరే మొదటి ముచ్చట సప్పట్లు కొట్టినావు, మరి రెండో ముచ్చట నచ్చకపోతే అప్పుడు ఏం చేస్తారు? సప్పట్లు కొట్టరు కదా. ఆ రెండో ముచ్చట కూడా వినండి మీరు. ఓకే, టైం బాగాలేదు, ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, సటక్న ఎవడన్నా రాత్రిపూట ఎవరో వస్తారు వచ్చి ఇక వాళ్ళ టైం బాగుండి అపోజిషన్ కథ చెప్తున్నా. అపోజిషన్ టైం బాగుండి మీ టైం బాగలేక మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గఫలతులాగా ఓడగొట్టుకురు అనుకో, ఓడిపోయిన ఆయన నా దగ్గరికి అయితే రాడు కదా. వస్తాడా? ఇది మీకు అర్థమైందా? ఏమా అందరికి అర్థమైందా? గెలిచిన కౌన్సిలర్ ఏమో నా దగ్గరకు వస్తాడు, తక్కువ 8 కోట్లు ఇస్తా. ఓడిపోయినోడు వస్తే నేను 8 కోట్లు వాళ్ళకి ఇక ఇది క్లియర్. ఇక ముసుగుల బేరాలు వద్దు ఇవన్నీ. ఇక మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకేదొచ్చినా ముఖం ఇప్పుడు ఆయన వాడిండి కదా నర్సే,
ముఖముఖంగా చెప్పేస్తా ఏదున్నా ఈ సాటు కొద్దే వద్దు ఇదంతా. ఓకే ఏమ్మా అర్థమైంది అందరికీ? ఇక మీ సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే గెలుస్తారో మీరు గెలిపించుకొని నా దగ్గరకు వస్తారో ఆ వాడికి 8 కోట్లతో నేను అభివృద్ధి చేస్తా. ఇది నా మాట, ఇది నా మాట. రెండవది ఇండ్ల స్థలాలు, ఇండ్ల జాగల గురించి మొన్న సిద్ధాపూర్ నెల కిందట 2 నెలల కింద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళు చేతులు లేపండి ఒకసారి. మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. లీడర్లు కాదు, ప్రజలు. ప్లాట్లు కావాలి, మాకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిర్రు, మాకు పొజిషన్ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే మీరు దించండి. మాకు సర్టిఫికేట్లే లేవు, మాకు ఇళ్ళ జాగాలు లేవు, కిరాయిలలో ఉంటుండో లేపండి ఒకసారి. ఇద్దరు సమానం ఉన్నారు. ఓకే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీ అందరు కూడా తెలుసు 2012-13లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5,500 మందికి ఇళ్ల జాగలు నేను సదాశివపేట పట్టణంలో ఇచ్చిన 13 జాగా సర్టిఫికెట్లే కాదు, సిద్ధాపూర్లో మీటింగ్ కూడా పెట్టిన, జాగాలో పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చిన కదా. 14లో రాష్ట్రము విడిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. నేను 14లో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన. ఉరుకు రాజు ఉరకాలి అంతే. ఇప్పుడు ఊగుడు ఎందుక? ఊగుడు ఏమ్మా వినండి. నేను 2014లో అప్పుడున్న పరిస్థితులలో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పాలన చేసిండు. ఆయన క్యాబినెట్లో హరీష్ రావు గారు కూడా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిండు. ఎమ్మెల్యేగా మీ ఊరోడే మీరు తెచ్చుకున్నారు, అంతే కదా? తప్పుగా తెచ్చుకున్నాడు, తప్పు కాదు, తెచ్చుకున్నారు. 14 అయిపోయిన తర్వాత 15వ సంవత్సరంలో మీరందరూ సర్టిఫికేట్లో సిద్ధాపూర్కు పోయిరంట. మీరంతా పోయినప్పుడు పోలీసు వాళ్ళు కొట్టిరంట. కొట్టిర్రా కొట్టలేరా? కొట్టేలా కొట్టిర్రు. కొట్టేలా కొట్టినప్పుడు ఎమ్మెల్యే నేనున్నాడా మీ ఊరోడు ఉన్నాడా? మీ ఊరోడు ఉన్నాడా నేనున్నాడా ఎమ్మెల్యే? ఆడవాళ్ళు చెప్పండి, మీరు కాదు. ఏమ్మా మీ ఊరోళ్ళే ఉన్నారు, మీరు ముంగట్టున్న వాళ్ళు కాదు, వెనుకున్న వాళ్ళు చెప్పండి. మీ ఊరోళ్ళే కదా ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, మంత్రి హరీష్ రావు గారేదా. మరి మిమ్మల్ని పోలీసు వాళ్ళని నిలగొట్టితే నాదా తప్పు? నాదేమన్నా తప్పు ఉందా లేదా? మరి పోలీసు వాళ్ళని వెళ్ళగొట్టి ప్లాట్లను పోలీసు వాళ్ళు వెళ్ళగొడితే మీకు ప్లాట్ల కబ్జానీకి రానియకపోతే మీ ఊరోళ్ళు మొన్న ఎలక్షన్లో మీ సదాశివపేటలో 7,000 ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి వీళ్ళకు? ఎట్లా వేసారు అంటే మీరు ఓటు ఎట్లా వేయాలో కూడా తెలియకపోతే ఎట్లమ్మా మీకు? ఎట్లా తల్లి మీరు ఎట్లా బాగుపడతారు? ఇది ఏం లెక్క? మీ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? మీరు కిరాయిళ్ళ నుంచి ఎప్పుడు సొంత జాగాలో పోతారు? ఎట్లా అమ్మా? ఇదేం లెక్క? ఈ 5 ఏళ్లకు ఒకసారి మీ ఓటుకు విలువ
మీ ఓటుని మీరే సిద్ధాపూర్ కాలనీలకు పోతే పోలీసు వాళ్ళు కొడితే మళ్ళా మీరు మీ ఊరున్నే గెలిపించుకుంటారే. నేనేం చేయగలుగుతా దానికి? అర్థమయ్యే లోపల వయసు ఎంత అయిపోయా? 40 ఉన్నోళ్ళు 50లో పడ్డరి, 50 ఉన్నోళ్ళు 60లో పడ్డరి, 60 ఉన్నోళ్ళు 70లో పడ్డరి, 70 ఉన్నోళ్ళు 80లో పడ్డరి, 80 ఉన్నోడు వెళ్ళిపోయా. ఎక్కడ పోతున్నారు మీరు సదాశివపేట వాళ్ళు? ఏమైతున్నది మీ ఊర్లో? అయితే నేనేమంటున్నామ్మా, మీరు ఆలోచన చేసుకోండి. ఇది అయిపోయింది. ఇక నేను మొన్న కూడా సిద్ధాపూర్లో చెప్పిన, నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో మాట్లాడినా, దామోదర్ గారితో మాట్లాడినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారితో మాట్లాడినా, జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు చెప్పినా, నేను తక్షణమే 5,500 మందికి ఒక 6 నెలల్లో అటో ఇటో, సిద్ధాపూర్లో 2,011 మందికి మొదలు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ 2,000 ఇంకా 3,000 ఎవరైతే సర్టిఫికెట్లలో ఉన్నారో వాళ్లకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపూర్తికి భూమి చూడండి, రైతులతో కొని సదాశివపేట పేదవాళ్ళకి 80 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని అధికారులకు చెప్పిన, సీఎం గారు కూడా చెప్పిన. ఇది అర్థమైందా మీకు? సరే ఏమో అర్థమైతే మీరు చేతులు ఎత్తండి. ఇక ఇది మీ మైండ్లో ఉంటుందా ఎల్లుండి దాకా? పోతే పోతే నేనేం చేయలేను. కాలం పోతుంది, మీ వయసు పోతుంది, అన్నీ పోతాయి. ఓకే తీసుకోండి అమ్మా, జాగ్రత్త పడండి. మీకోసం చెప్తున్నా. నా ఎలక్షన్లో మీటింగ్ పెట్టి వచ్చిన మీద నేను అడిగిన ఓట్లు మీకేమన్నా అడగలే కదా, మీ ఇష్టం ఉంటే ఇక అంతే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా మాట మన ఇద్దరు మంత్రులు వింటారు, సీఎం గారు వింటారు, మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ వింటాడు. నా మాట వింటారా? అయినారా? అదన్నా క్లారిటీ ఉందా మీకు? కాబట్టి జగ్గారెడ్డి మాటకు నమ్మకం ఉంది కదా. ఉన్నోళ్ళు చేతులు ఎప్పుడు లేనోళ్ళు లేపకుండా అంతే ఉన్నది కదా. రైట్ రైట్. జగ్గారెడ్డి మాట ఇచ్చిండు, పని అయిపోతుంది. దట్స్ ఆల్. కాంగ్రెస్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటే 8 కోట్లు ప్లాట్లు, ఇది కన్ఫామ్ మీకు. ఎవరెవరు తిట్టిరా నేను వచ్చి? ఓమ్మా, హరీష్ రావు 10 ఏళ్ళు ఉండేనమ్మా. మీరు ఆలోచన చేయండి. మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, కేసీఆర్ గారి మేనల్లుడు, కేటీఆర్ బామ్మర్ది, ఇంటోడు, కలెక్టర్లు అధికారులు చెప్తే బగబగబగ ఉరుక్కుంటే పోయి పనులు చేస్తారు. 10 ఏళ్ళ నుండి నీకు సోయి లేకపాయే, మీ ఊరోనికి సోయి లేకపాయే, మంత్రి హరీష్ రావుకి సోయి లేకపాయే. నిన్న మీ ఊరికి వచ్చిరంటే ఏదో చెప్పుకున్నారంటే వాళ్ళు పాపం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఓట్లు కావాలి కదా, వాళ్ళు చెప్పుకుంటూ తప్పంటలే. ఎందుకు 10 ఏళ్ళు హరీష్ రావు గారు సిద్ధాపూర్ మీ సదాశివపేట పేదోళ్లకు, గరీబోళ్లకు 80 గజాల ప్లాట్ ఎందుకు ఇయ్యలేడని మీరు ఎవరన్నా అడిగారా నిన్న హరీష్ రావుని? అడగరు. మీరు అడగరు, అయిపోయింది. సరే, 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా హరీష్ రావు గారు. మరి ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా వచ్చి 8 కోట్లు ఇస్తట్టున్నా మా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపిస్తే, మరి 10 ఏళ్లలో ఎందుకు ఈ సదాశివపేట వాళ్లకు మీ ఊరాయన హరీష్ రావు ఎందుకు చేపిలేడు? ఇప్పుడు సిద్ధాపూర్ కాలనీ ఉంది. సిద్ధాపూర్ కాలనీ నేనేసిన రోడ్లే కదా, మళ్ళా వడ్డే ఆడా
ఇంచుమించు అన్ని నేను వేసినే ఉన్నాయి ఎక్కువ, వాళ్ళు కొన్ని వేసినట్టు వేయలేదని అంటలేను. కానీ 10 ఏళ్లలో మీ ఊరోడు మీ హరీష్ రావు గారు ఎప్పుడు ఇట్లా వచ్చి మీకు పైసలు ఇస్తున్నా పనులు చేస్తున్నా అని చెప్పలేడు కదా. అది మీరు ఆలోచన చేసుకోండి, చెప్పలేడు. హరీష్ రావుకి మీ ఊరు నాయకుడు మీ ఎమ్మెల్యే అంటే చాలా ప్రాణం, చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళది కరిగిపోని ప్రేమ, అరిగిపోని ప్రేమ మీ ఎమ్మెల్యే మీద. అదృష్టవంతుడే మీ ఓడు, అట్లా ప్రేమించేవాడు హరీష్ రావు ఉండడము మీ నాయకుడు అదృష్టవంతుడే. అందుకే ఏమైందంట, మీకు తెలుసు కదమ్మా, నేను ఎక్కువ తిరిగా ఓట్లో నేను రాను, పనులు చేస్తే కానీ నాకు పెద్ద రాను, అది నాకేందో అదొకటి. నాకు ఎవరంటే వాళ్ళు ఇంటికాడికి వస్తారు, చేస్తా, బయట కనబడతారు, చేస్తా, చేతనైన సాయం చేస్తా, కానీ ఈ ఓట్ల కోసము ఇదంతా నాకు పెద్దగా రాను, నేను చాలా తక్కువ ఉంటా. అయితే ఎలక్షన్లు నేను మొన్న ఓడిపోయాను కదా, ఓడిపోయినప్పుడు ఇక హరీష్ రావు మళ్ళా మీ ఊరు ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారంట, టిఆర్ఎస్ నాయకులు కూర్చొని ఇప్పుడు జగ్గారెడ్డిని ఎట్లా ఓడగొడదాము డిజైన్ స్టార్ట్ చేసారంట. ఇది ఎప్పుడు 3 నెలల ముందు స్టార్ట్ అయింది. మీ నాయకుడు అన్నాడంట, సార్ ఫస్ట్ పోలీసు వాళ్ళ అధికారులను మనం ఎట్లా చెప్తే అట్లా వినేటోళ్ళని వేయండి అన్నాడంట, పోలీస్ ఆఫీసర్స్ అని అన్నప్పుడు, తమ్ముడు ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి, బ్రదర్స్ ఆడవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అయితే ఏం చైర్మన్ సాబ్, కమ్ 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 కమ్, నువ్వు కిందనే కూర్చో, కరెక్టే. నువ్వు కూడా అలా మధ్యలో కూర్చోపోయి, కాలు ఉంటాయా, ఒప్పుకుందా, ఆడ కూర్చోపాడు. ఆమె నాడు కూర్చోబెట్టుండే నిర్మల్ అన్నాడా. సరే ఆడ కూర్చుంటుంది, కూర్చో, రా 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 రా, మీరు అడ్డం జరగకుండా, మీటింగ్ లేట్ అవుతుంది. చలో అయితే వినండి అమ్మా. అరే భాయ్ ప్లీజ్ భాయ్, రా రా రా, ఇట్రా ఇట్రా. వినండి అమ్మా, మీకు ఒక డిఎస్పీని 2 సిఐలని మీ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా ఒక 2 ఆఫీసర్లు, మీ సదాశివపేట సిఐ, సంగారెడ్డి సిఐ, రూరల్ సిఐ, 4 సిఐలను చేంజ్ చేసుకున్నారు, ఒక డిఎస్పీని పెట్టిరు. వాళ్ళ డిజైన్ ఏంటంటే, ఏంది అసలు జగ్గారెడ్డి స్ట్రాటజీ ఏముంటుంది అని అడిగినట. ఏం లేదు, అట్లా వస్తాడు, అడుగుతాడు, పోతాడు, ఉత్తప్పుడు 4.5 ఏళ్ళు తిరుగుతాడు, కానీ ఎలక్షన్ టైంలో రాడు, ఈయనకు ఒక అలవాటు ఉంది అని చెప్పిరట. ఎలక్షన్ల ముందు అట్లా టక్ 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 వస్తాడు, కానీ 4.5 సంవత్సరాలు తిరుగుతాడు, కానీ 3 నెలలు 4 నెలల ముందు ఎలక్షన్ల ముందు రాడినా ఆయనకు ఒక బీమార్ ఉంది, అది ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పారంట వీళ్ళు. ఇదేదో బాగానే ఉంది అని హరీష్ రావు క్యాచ్ చేసిండు. ఇది పొలిటీషియన్ కదా, మేధావి, మంచి తెలివిపరుడు కూడా హరీష్ రావు, తప్పు కాదు. శత్రువు కొట్టే డిజైన్లు అవుతుంటాయి ఇవంతా. అయితే ఇంకేముంటుందంటే, ఏం లేదు, ఇంకొక అలవాటు, ఎల్లుండి పోలింగ్ అన్నాక ఒక 2 రోజుల ముందు గంజి మైదాల మీటింగ్ పెడతాడు. సంగారెడ్డి మొత్తం ఒక 40-50 వేల మందిని గంజి మైదానికి పిలుస్తాడు. ఆయన మనసులో ఉన్న మాట చెప్తాడు. అది ఇంటే మట్టుకైతే ప్రమాదం ఉంటుంది అని మీ ఊరు లీడరు హరీష్ రావుకి చెప్పిండంట. హరీష్ రావు ఏం చేసిండంట, డిఎస్పీని సిఐలను పిలిచి గంజి మైదాన్లో ఒక 15 రోజుల కిందటనే ఆ 2 రోజుల మీటింగ్ నేను పెట్టకుండా బుక్ చేసి పడేసారు.
తర్వాత అంబేద్కర్ ఉంది కదా సంగారెడ్డి, ఆడ మిస్ అయితే ఆడ కూడా పెట్టగలడని ఆడ కూడా బుక్ చేసిరంట. తర్వాత చౌరస్తకు మళ్ళా నటరాజ్ టాకీస్ కాడ ఈ జాగాలన్నీ ఒక 10 మంది దరఖాస్తులు పెట్టి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళకు మా వాళ్ళు ఎవరైనా పోతే పర్మిషన్ ఇవ్వకుండా ప్లాన్ చేశారు. మా కిషన్ సైడ్ చేసిండు సార్, మొత్తం వాళ్ళు బ్లాక్ చేసారు, ప్లాన్ తోటి చేసారు అన్న. సెట్ రాజకీయాలలో ఇవన్నీ ఉంటాయి మామూలే, సరే ఇక మీటింగ్ వద్దులే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసిన. ఏది నా లాస్ట్ 2 రోజుల మీటింగ్. ఇంకొకటి ఏముంటుంది ఆ రిషవ్ అడిగినట్ట, ఏం లేదు ఈ జగ్గారెడ్డికి ఈ 4.5 ఏళ్ళు పైసలు వస్తాడు కానీ ఎలక్షన్లో పైసలు ఉండే ఆయన దగ్గర అని చెప్పిండట.